ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే జీవుడు నిరంతరం కూడా శ్రీ గురు పరబ్రహ్మస్వరూప ధ్యానము చేతనే వాడు పరబ్రహ్మస్వరూపమే అవుతూ ఉన్నాడు. వేరొక ఉపాయం ఉన్నదా? లేనే లేదు. అటువంటి వాడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాడు ముక్తత్వాన్ని పొందినటువంటి వాడే, ఏమాత్రము సందేహం లేదు. అట్టి మహాత్ముడు ఎక్కడ ఏ ఆశ్రమంలో కానీ, అరణ్యంలో కానీ, జనాల మధ్యలో కానీ, గృహస్థాశ్రమ ఆధ్యాశ్రమాలలో కానీ ఉన్నప్పటికీ కూడా వాడు ముక్తుడే అయి ఉన్నాడు. లేక ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనను, ఏ జాతి కుల మత లింగ వ్యవస్థల్లో ఉన్నప్పటికీ కూడా శ్రీ గురువు యొక్క ధ్యానము చేత ముక్తుడే కావలియును గాని ఇతర మార్గముల ద్వారా వీలు పడదు. ఇందులో సందేహం లేదు. కాబట్టి దేహేంద్రియాదుల యొక్క సర్వ జగత్తు యొక్క కూడా సర్వ వ్యాపారాలను కూడా తెలియచు బ్రహ్మము మొదలుకొని చీమ వరకు కలిగినటువంటి సకల జీవుల యందు కూడా వ్యాపించిన చైతన్యము, దానినే ప్రజ్ఞానము అని తెలియాలి. అయితే ఇక్కడ అదే ప్రజ్ఞానాన్ని జ్ఞానము అనే శబ్దము చేత గ్రహించబడుతూ ఉన్నది. వైరాగ్యము పరమని అపరమని రెండు రకాలుగా ఉన్నది. అయితే ఇక్కడ ఇహలోకము పరలోక సంబంధాలైనటువంటి సుఖాలయందు ఆసక్తి లేకుండా ఉండడం అపరమని, ఆత్మ నిత్య వస్తువు అనేటువంటి జ్ఞానము చేత త్రిగుణాలయందు కూడా విరక్తి కలిగి ఉండడమే పరమని మరి శ్రీ పతంజలి మహర్షి తెలియజేసి ఉన్నారు. అయితే ఈ 6 రకాలైనటువంటి ఏ పరిపూర్ణత్వం అయితే ఉన్నదో ఈ 6 రకాలతో ఉన్నటువంటి వాటినే భగము అని చెప్పబడుతుంది. ఆ 6 రకాలేంటి? జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, కీర్తి, శ్రీ, స్వం అనేటువంటి ఈ యొక్క మరి పరిపూర్ణత్వమే అదే సస్వరూపము, ఆనందము. ఈ 6 గుణాలతో కూడుకొని ఉన్నటువంటి భగవంతుడు శ్రీ గురుమూర్తే అని తెలియవలయును అని చెబుతూ, అంతేకాదు సకల భూతాల యొక్క అంటే ఈ 6 గుణాలను కలిపితే భగ అని చెప్తారు. ఈ 6 గుణాలు కలిగినటువంటి వాడు భగవంతుడే. సకల భూతాల యొక్క కూడా ఉత్పత్తి నాశాలు, గమనాగమనాలు, విద్యలు అను ఈ 6 తెలియవాడు భగవంతుడే కదా. అట్టి భగవంతుడు స్వయం ప్రకాశమాన జ్ఞాన స్వరూపము గురుదేవుడే అని తెలియాలి. భగవంతుడే శ్రీ గురు స్వరూపంగా జ్ఞానబోధ కోసం వచ్చాడని భక్తులు భావించాలి. ఇదే సత్యము అని చెబుతూ, ఏ విధంగా అంటే శ్రీ గురు స్వరూపాన్ని తెలియజేస్తూ మరి ఇది తప్ప వేరొక దృశ్యం లేదు అని తెలియజేస్తూ, ఏ విధంగా అంటే గురువే శివుడు, గురువే దేవుడు, గురువే బంధువు, గురువే జీవాత్మ, గురువే పరమాత్మ, అంతా కూడా శ్రీ గురుదేవుడే తప్ప వేరొకటి లేనే లేదు అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ ప్రపంచమున బ్రహ్మజ్ఞానులు అనేటువంటి వారు ఏ విధంగా ఉంటారు? నిమిత్త మాత్రమే ఉంటారు. నిమిత్త మాత్రం మనకు ఎలా కనపడతారు? బాలులాగా కనపడవచ్చు, ఉన్మత్తుల్లాగా అంటే పిచ్చెక్కిన వారి మాదిరి మతి స్థిమితం లేని వారిగా కనబడవచ్చు, పిశాచాదులాగా కూడా కనబడవచ్చు. ఈ విధంగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వారి తత్వం అట్టి వారికి కాకుండా త్రిమూర్తులకు కూడా గోచరం కాదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నవి. శాస్త్రాలు ఏమని చెప్తున్నాయి? ఆ యొక్క నిమిత్త మాత్రంగా ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానుల యొక్క స్థితి అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి తప్ప మరి ఇతరులకి ఎవరికి కూడా అర్థం కాదు. అంటే జ్ఞాన పరాకాష్ఠలో ఉన్నటువంటి వారికి తప్ప బ్రహ్మజ్ఞానుల యొక్క విషయం ఆ త్రిమూర్తి
కూడా అంటే సృష్టి స్థితి లయము చేసేటువంటి వారికి కూడా అంటే త్రిగుణాలతో కూడి ఉన్నటువంటి వారికి ఏమాత్రం కూడా తెలియదు అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నవి. అంతేకాదు తాను ఎప్పుడూ కూడా అద్వితీయ పరబ్రహ్మమునందే విహరించువాడే అవడం చేత వాడు ఎక్కడుంటాడు? బ్రహ్మజ్ఞాని అనేటువంటి వాడు అద్వితీయ పరబ్రహ్మము, రెండవది లేనిది, సర్వము ఏకమాత్ర స్వరూపమైన ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి అనేటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఏ పరబ్రహ్మ వస్తువైతే నిత్య నిరంజ్యోతి స్వరూపమై ఉన్నదో దాని యందు వాడు ఎప్పుడూ విహరిస్తూ ఉంటాడు. కాబట్టి వాడు ఎల్లప్పుడూ కూడా ఏకాకిగానే ఒంటరిగానే ఉంటాడు. అంతేకాదు ఆనంద రసాత్మయందు కూడా పరితృప్తుడవుతూ ఉంటాడు. వాడు సత్తు చిత్తు ఆనంద స్వరూపుడై పూర్తి ఆనంద రసాత్మయందు వాడు తేలియాడుతూ పరితృప్తుడై ఉంటాడు. అందుచేత అన్నింటి యందు కూడా వాడికి ఇహ సంబంధమైన శారీరక మానసిక పర సంబంధమైనటువంటి వాంఛలు కోరికలు అనేటువంటివి పూర్తిగా నశించిన వాడవుతాడు. అలా నశించినప్పుడు మాత్రమే ఆనంద రసాత్మయందు వాడు పరితృప్తుడవుతూ ఉన్నాడు. అంటే సర్వ వృత్తులు కూడా వానికి ఉపశమించిపోయినవి. ఇక ఏ వృత్తి లేదు. ఏ వృత్తి ఉన్నది? ఈ యొక్క శారీరక ధర్మాలైనటువంటి జనన మరణాలు అనేటువంటివి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకున్న వాని యొక్క శరీరం పతనమైందా, మరి ఎటువంటి రాకపోకలు లేనటువంటి ఆ పరబ్రహ్మమునందు వాడు ఆనందమగ్నుడై ఉండడం వలన ఆ సర్వ వృత్తులు కూడా శారీరకమైన దృశ్య సంబంధమైనటువంటి సర్వ వృత్తులు కూడా నశించిపోయినవి. అవి అలా ఉపశమించడం చేత వాడు ఎలా ఉన్నాడు? పరమశాంత స్వభావుడు, పరమశాంత స్వరూపుడు. రాగము కానీ అంటే ఒకదాని పట్ల ఇష్టము కానీ మరొక దాని పట్ల ద్వేషం కానీ అసూయ కానీ మొదలైన సర్వ వృత్తులు కూడా నశించిపోయినవి. అతనికి ఎటువంటి కల్మషాలు దోషము అనేటువంటిది లేకుండా మరి మాలిన్యరహితమై పరిశుద్ధాత్మ స్వరూపుడై ఉంటూ ఉంటాడు. అటువంటి ఉన్నవాడైన వాడు యథార్థమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఎరిగినవాడు అయిన ఆ మహానుభావుడే బ్రహ్మజ్ఞాని అని చెప్పబడుతూ ఉన్నాడు. మరి ఇతరమైన వారిని అలా చెప్పలేం కదా. ఆ తత్వజ్ఞాని ఏ విధంగా అంటే బాలునిలాగానే ప్రపంచంలో బాలుడు ఎలా ఉంటాడు? వానికి వస్త్రాలు ధరించినా ధరించకపోయినా సిగ్గు ఉండదు, శరీరం మీద అభిమానం ఉండదు. ఆ అభిమానం ఉంటే వానికి సిగ్గు లజ్జ అనేటువంటి తెలుస్తుంది. కానీ బాలుడు ఏ విధంగా ఏమీ తెలియని అలా వస్త్రాలు లేకుండా పొరుండబెట్టినా కూడా అలాగే ఆడుకుంటాడు. అదే వస్త్రాలు నిండుగా అందమైనవి పట్టు పీతాంబరాలు ధరింపజేసినప్పటికీ కూడా వాడు ఏమాత్రమూ ఆనందం చెందడు వాటిని చూసుకొని. అంటే ఎల్లవేళలా కూడా వాడు ఆనందంతో ఉన్నట్లుగానే తత్వజ్ఞాని కూడా బాలునిలాగానే ప్రపంచంలో మానము కానీ అభిమానము కానీ దేహానికి ఇది అవసరము ఇది అనవసరము అనేటువంటి మానాభిమానాలు ఏమీ కూడా లేకుండా వాటి గురించి ఏమీ తెలియని వానిలాగానే ఉంటాడు. తెలియదు కూడా. అలాగా దృశ్యరహిత జ్ఞానంలో విహరిస్తూ అంటే ఈ దృశ్యంలోనే ఉంటాడు కానీ తను దృశ్యమునందు ఉండడు. మరి తను ఈ లోకంలోనే ఉంటాడు, తాను లోకాన్ని గుర్తించడు. అటువంటి జ్ఞానంలో విహరిస్తూ చూచేటువంటి వారికి బాలునిలాగానే ముద్దు గొలుపుతూ ఉంటాడు. దీనికే ఇందుకు దృష్టాంతము శ్రీ సుఖ మహర్షి భాగవతాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉంది. ఏ విధంగా భాగవతంలో ఏమని చెప్తూ ఉన్నారు అంటే వ్యాసన కుమారుడైన శ్రీ సుఖయోగేంద్రుడు 16 సంవత్సరముల ప్రాయము వాడైనప్పటికీ కూడా దేహము అనేటువంటి దానిని అభిమానించకపోవడం వల్ల దానికి వస్త్రధారణ చేయవలెనను దానిని ఇతరులు చూస్తున్నారనో అనేటువంటి సిగ్గు అభిమానము ఏమీ లేక శరీరాన్ని ఆ విధంగా ఉన్నదానిని ఉన్నట్లుగానే అలాగా నడిపించుకొని తన యొక్క బ్రహ్మ మార్గానువర్తి అయి బ్రహ్మతత్వాన్ని పొంది అదే అనుసంధానము చేసి బ్రహ్మమునందు సంలీనమైనటువంటి శ్రీ సుఖమునీంద్రుని యొక్క విషయం దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఆయనను బాలునిలాగానే ఆయన చెప్పేటువంటిది
పరీక్షిత్ మహారాజుకి ఆయన బోధ చేయవలసి వచ్చినప్పుడు ఆ 7 రోజులు అంటే సప్తమ దినముల యందు కూడా ఆయన శరీరమునందు ఒక్క దారపు పోగు, ఒక్క నూలు పోగు కూడా లేకుండా ఉన్నటువంటి మహనీయుడు. తన యొక్క శరీరంపై తనకు ఏమాత్రము స్పర్శ అనేది లేనటువంటి మరి నిర్వ్యాపారి తన యొక్క జీవిక కొనసాగుతుంది. ఎందుకు? తన యొక్క దేహం ఉన్నంత వరకు తన యొక్క జీవిక అనేది కొనసాగుతుంది. పతనమైనా లేదు, చలి ఉష్ణోగ్రతలు తెలియవు, పరిసరాలు తెలియవు. తన దేహం యందు అభిమానము కానీ, నొప్పి, బాధలు, తీపులు, రుచులు, మరి రుచి లేకపోవడాలు, సుఖము దుఃఖము అనేటువంటి భేదాలు తెలియనటువంటి ఆ బాలుడు, ఆ సుఖమునేంద్రుడు ఈ యొక్క బ్రహ్మజ్ఞాని గురించి చెప్పాలి అంటే సుఖమునేంద్రుని యొక్క జీవనమే ఇందుకు దృష్టాంతం అని తెలియజేస్తూ, అంతేకాదు ఏ విధంగా అంటే బాలునిలాగానే ఉండేటువంటి తత్వజ్ఞాని యొక్క లక్షణమును ఇక్కడ కొంత నిరూపిస్తూ, అంతేకాదు నా సుఖం వేద శాస్త్రేషు నా సుఖం మంత్రయంత్రకే గురోహ ప్రసాదాదన్యత్ర సుఖం నాస్తి మహీతలే. అంటే వేదములందు కానీ శాస్త్రాలయందు కానీ సుఖము లేదు. ఏ విధంగా? వేదాలు తెలుసుకుంటే సుఖము ఉన్నదా? శాస్త్రాలను అభ్యసిస్తే సుఖము ఉన్నదా? దాని ద్వారా సుఖము లేదు. మహామంత్రాల ఎడల కూడా ఏది? సప్తకోటి మహామంత్రాః చిత్త విభ్రమకారకాః. ఎన్ని వేల కోట్ల మహామంత్రాలను మరి అనుష్ఠానం చేసినప్పటికీ, అంతేకాదు శ్రీచక్రము మొదలైనటువంటి యంత్రాలయందు కూడా ఏమైనా పరమసుఖము, పరమశాంతి అనేది ఉన్నదా? లేదు. అంటే వేదశాస్త్రాలను చదివినప్పటికీ లేదా యంత్రాల యొక్క మంత్రరహస్యాలను తెలిసినటువంటి విద్యలను పొందినప్పటికీ కూడా అవన్నీ కూడా తనలో ఉన్నటువంటి అవిద్యను, అజ్ఞానాన్ని నశింపజేసి పరమసుఖాన్ని కలగజేస్తాయా? కలగజేయవు. ఇవన్నీ ఎలా కలగజేస్తాయి అంటే శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం మాత్రము చేత అనాది దుఃఖాన్ని కూడా నివర్తించి మరి శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపానుభవాన్ని కలిగించి అపరిచ్ఛిన్నమైనటువంటి సుఖమును అనుభవింపజేస్తుంది. అంతేకాని వేదాలు కానీ, శాస్త్రాలు కానీ, మహామంత్రాలు కానీ, యంత్రాలు కానీ ఇటువంటివి ఏవి కూడా సుఖాన్ని, పరమసుఖాన్ని, పరమశాంతిని ఇవి ఎప్పటికీ ఇవ్వలేవు. అంటే వేదశాస్త్రాలు చదివినప్పటికీ, యంత్ర మంత్ర రహస్యాలను తెలిసేటువంటి విద్యలను పొందినప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి అజ్ఞానం పోతుందా? లేదు. నాకిన్ని శాస్త్రాలు వచ్చు, నేను ఇన్ని అధ్యయనం చేశాను, ఇన్ని అభ్యసిస్తున్నాను అని ఒకంత అహంకారాన్ని వృద్ధి చేస్తాయి. కానీ ఏమాత్రము కూడా తనలో ఉన్నటువంటి అజ్ఞానము నశించి జ్ఞానాసక్తి అనేటువంటిది పొందుతాడా? పొందలేడు. అయితే ఆ విద్యను పూర్తిగా నశింపజేసి పరమసుఖాన్ని ఏం కలగజేస్తాయి అంటే శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం మాత్రము చేతనే. శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం, ఆయన యొక్క దయ, అపారవారమైనటువంటి కరుణ, అది ఎప్పుడు ఎవరి మీదైతే స్రవిస్తుందో వానికి పరమసుఖం అనేటువంటిది కలుగుతుంది. అంటే ఇక వానికి అనాది దుఃఖము, ఎప్పటి నుండో ఆది లేకుండా ఆ జీవి అనంతమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాని దుఃఖం కూడా శాశ్వతంగా నివర్తించబడుతుంది. అంతేకాదు ఆయన శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపం యొక్క అనుభవాన్ని కూడా కలిగిస్తాడు. తనను అనుసరించినటువంటి వారికి, తనను ఆశ్రయించినటువంటి వారికి, తన పాదచరణ కమలాలను నమ్ముకున్నటువంటి వానికి ఆ విశ్వాసం మేరకు మరి శ్రీ గురు బ్రహ్మ స్వరూపానుభవం కూడా కలిగించి మరి అది కలిగినప్పుడు ఏమవుతుంది? అపరిచ్ఛిన్నమైనటువంటి, పరిచ్ఛిన్నత్వము లేనటువంటి, ముక్కలు కానీ ఖండము కానీ సుఖం, శాశ్వతమైనటువంటి సుఖమే కలుగుతుంది. ఆ సుఖాన్నే అనుభవింపజేస్తుంది. ఇటువంటి తత్వాన్ని తెలిసినప్పుడే వేదశాస్త్రాల యొక్క ప్రయోజనం పూర్తి అవుతుంది కదా.
ఈ శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన, స్థిర పదార్థమైనటువంటి ఆ తత్వం తెలిసినప్పుడు మాత్రమే, తెలియచేసినప్పుడు మాత్రమే, దానిని గురించి శాశ్వతమైన పరమశాంతి నిలయమైన తత్వాన్ని పొందినప్పుడు మాత్రమే వేదశాస్త్రాల యొక్క ప్రయోజనం అనేటువంటిది సఫలమవుతుంది. అప్పుడు మాత్రమే దాని యొక్క ప్రయోజనం అనేటువంటిది పూర్తి అవుతోంది. శ్రీ గురుస్వరూపము కేవల సుఖము. దానికన్నా వేరేదేమన్నా ఉన్నదా అంటే వేరేది ఇంకేమీ లేదు. అంటే శ్రీ గురువు యొక్క స్వరూపము ఎటువంటిది అంటే కేవలం సుఖస్వరూపమే. దానికంటే మిగిలినటువంటిది ఏదైనా వేరుగా ఇంకెక్కడైనా ఉన్నదా? ఎక్కడను ఎప్పుడును ఎటువంటిది కూడా లేదు. అన్నింటికీ మూలమైనది శ్రీ గురు స్వరూపము అనే చెబుతూ, అంతేకాదు అంటే ఇప్పుడు సచిదానంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మం యొక్క అనుభవము చేత కలిగే ఆనందము అనంతము అని తెలియజేశారు. అలాగా తెలియజేసి చార్వాక వైష్ణవమతే సుఖం ప్రాభాకరేనహి గురోహ పాదాంతికే యద్వత్ సుఖం వేదాంత సమ్మతం. అంటే శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానమున నిర్గుణమైన అంటే గుణాతీతమైనటువంటి, నిర్వికారమైన అంటే ఎటువంటి మార్పులకు లోను కాకుండా ఉండేటువంటి స్థిరస్వరూపమైన, సకల ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఎన్ని రకాల ఉపనిషత్తులైతే ఉన్నవో వాటిలో ప్రతిపాదించేటువంటి విషయం జనన మరణ రహిత ప్రజ్ఞాన స్వరూపమైనటువంటి ఆత్మతత్వమే తెలియబడుచూ ఉన్నది. ఇవన్నీ ఏం చెప్తూ ఉన్నాయి అంటే శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానమున, శ్రీ గురుదేవుని యొక్క స్వానుభవమునందు, వాని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా నిర్గుణ నిర్వికారమగు అంటే గుణాతీతమైనటువంటి, నిర్వికారమైన, ఏ వికారాలు లేనటువంటి నిత్య జ్యోతి నిరంతరంగా పరంజ్యోతి స్వరూపుడైనటువంటి ఆ యొక్క జనన మరణ రహితమైనటువంటి ప్రజ్ఞాన స్వరూపము ఏదైతే ఉన్నదో ఆ ఆత్మతత్వాన్ని గురించి తెలియబడుచు ఉన్నది. దేని ద్వారా? సకల ఉపనిషత్ ప్రతిపాద్యముగా ఉపనిషత్తులు కూడా తెలియజేస్తూ ఉన్నవి. అందుచేత ఆ పరిమితమైనటువంటి సుఖమే లభిస్తూ ఉన్నది. ఎందుకు? ఎప్పుడైతే ఆత్మతత్వం తెలియబడుచు ఉన్నదో, ఆత్మతత్వం ఎటువంటిది? ప్రజ్ఞాన స్వరూపమైనది. ఆ ప్రజ్ఞాన స్వరూపం మనం మాటల్లో వ్యక్తం చేసుకునేప్పుడు జ్ఞానస్వరూపంగా గ్రహించి మాట్లాడుకుంటూ ఉంటాం. అటువంటి ప్రజ్ఞాన స్వరూపమైన ఆత్మతత్వం తెలియబడుచున్నప్పుడు ఆ ఆత్మతత్వం వలన మరి అపరిమితమైన సుఖము లాభిస్తుంది అని చెబుతూ, అంతేకాదు జీవులు స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి పరమశాంతిని పొందుతారు. ఏ విధంగా? ఎప్పుడైతే ఆత్మతత్వం తెలియబడుతుందో దానివల్ల అపరిమితమైనటువంటి సుఖం లభిస్తుంది కదా. జీవులు ఏం చేస్తారు? ఆ అపరిమిత సుఖం వల్ల స్వస్వరూప, వాని యొక్క స్వరూపం ఏమిటి? స్వ అంటే తన యొక్క స్వరూపం. అసలు నేనెవరు? ఈ దేహమా? దేహాంతర్గతంగా ఉన్నటువంటి జీవుడా? లేదా సంఘాతమైనటువంటి ఇంద్రియాలను కదిలించేటువంటి జీవుడా? జీవునికి అధికారికమైనటువంటి చైతన్యమా? ఈ చైతన్యము కంటే ఆత్మతత్వమా? ఆత్మను నడిపించే పరమాత్మతత్వమా? ఈ పరమాత్మతత్వము నుండి శరీరం వరకు కూడా ఏమని చెప్తూ ఉన్నారు? ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి, రెండవది లేదు అని చెప్పినప్పుడు ఈ శరీరంతో సహా ఏమై ఉన్నది? పరబ్రహ్మ వస్తువు కంటే భిన్నమై మరొకటి కనబడుతూ ఉన్నదా? లేదు అని చెబుతూ, అయితే స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి అంటే నేను ఏ స్వరూపమై ఉన్నాను? ఆ పరబ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో అది నేనే. అంటే పరబ్రహ్మతత్వము అనేటువంటిది నాకంటే మించినది. పరబ్రహ్మము తత్వము కంటే నేను అనే ఒక ప్రత్యేక పదార్థము లేనే లేదు అని వాని యొక్క స్వస్వరూప, తన యొక్క నిజమైనటువంటి యథార్థమైన స్వరూపం అనేటువంటిది ఎప్పుడు
ఎవరికైతే తెలుస్తుందో వాడు పరమశాంతిని పరమ సుఖాన్ని పొందుతాడు కదా. వాడికి ఇక ఎటువంటి అవస్థలు అనేవి కూడా ఉండవు కదా. అవస్థ పొందటానికి వాడు పరిమితమైన వాడు కాదు, అపరిమితమైన వాడు, పరిచ్ఛిన్నమైన స్థితి కాదు, అపరిచ్ఛిన్నమైన స్థితి. అటువంటి వానికి పరమశాంతి పొందుతూ ఉంటాడు. అటువంటి సుఖము చార్వాక మతము కానీ, వైష్ణవ మతము కానీ, శైవ మతము కానీ, జైన మతము కానీ, పూర్వ మీమాంసక మతాలు కానీ ఆశ్రయించినప్పటికీ కూడా లభించదు. ఈ స్వస్వరూప సాక్షిత్వ స్వరూపాన్ని సందర్శించి పరమశాంతిని పొందేటువంటి విషయంలో, అటువంటి పరమ సుఖాన్ని పొందేటువంటి విషయంలో చార్వాక మతాన్ని అనుసరించిన పరమసుఖం లభించదు. వైష్ణవ మతాన్ని అనుసరించిన, శైవ మతాన్ని అనుసరించిన, జైన మతాన్ని, పూర్వ మీమాంసక మతాలను ఏ మతాన్ని ఆశ్రయించినప్పటికీ కూడా ఈ యొక్క ఆత్మతత్వము తెలియబడదు. ప్రజ్ఞాన స్వరూపమైనటువంటి ఆత్మతత్వం తెలియబడకపోతే అందువలన అపరిమితమైనటువంటి మరి పరమశాంతి పరమ సుఖము కూడా లభించదు అని తెలియజేస్తూ, అంతేకాదు అవన్నీ కూడా కేవలము తత్వజ్ఞాన బాహ్యములు. ఇటువంటివన్నీ అంటే ఈ చార్వాక వైష్ణవ శైవ జైన పూర్వ మీమాంసక మతాలు ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయి? తత్వానికి బాహ్యాలై ఉన్నాయి. శాశ్వతమైన వస్తువుకు దూరమైనటువంటివే. అంటే శాశ్వత తత్వం గురించి తెలిసినటువంటివి కావు, స్థిరమైనటువంటి సత్య వస్తువును గురించి తెలిసినటువంటివి కావు. కేవలము మతాన్ని అభివృద్ధి చేసుకోవడం, 10 మందిని ప్రోధి చేసుకోవడం, ఏదో నోటికి వచ్చినటువంటి విషయాలను బోధించుకోవడం తప్ప శాశ్వతమైన పరమ శాంతికరమైన పరమ ప్రయోజనమైన ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని గురించి, ఆ శాశ్వత తత్వజ్ఞానాన్ని గురించి తెలియజేయలేవు. ఆ తత్వజ్ఞానానికి ఇవన్నీ కూడా బయట ఉండిపోయినవి అనే చెబుతూ, అంతేకాదు ఏ వేదాంత తత్వం అయితే ఉన్నదో అది పరమ సుఖ జ్ఞాన స్వరూపము. ఏ విధంగా ఏ వేదాంత తత్వం అయితే ఉన్నదో, వేదము అంతము, వేదము తెలియబడేది, వేదాంతము అనుభూతి పొందేటువంటిది. ఏమని? ఏ శాశ్వత తత్వాన్ని అయితే అనుభూతి పొందాడో, ఏ శాశ్వత తత్వమునందైతే స్థిరపడి ఉన్నాడో, ఆ యొక్క ఆ తత్వమునందు వాడు పొందినటువంటి ఏ పరమ సుఖమైతే ఉన్నదో అది జ్ఞానం యొక్క పరాకాష్ఠ. అదే జ్ఞానము యొక్క స్వరూపము. జ్ఞానము చేత ప్రతిపాదించబడినటువంటి పరమసుఖము పరమశాంతి అని తెలియజేస్తూ అది జ్ఞానస్వరూపమే అని చెబుతూ, అంతేకాదు ఏ మతమునందు ఉన్నప్పటికీ కూడా శాశ్వత సుఖము లభించదు అనేటువంటి విషయాన్ని నిరూపించి నొక్కి వక్కాణించి దీనికి కావలసినది కేవలము శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహ భాగ్యము చేతవాడు పరమసుఖాన్ని పరమశాంతిని పొందగలుగుతాడు. ఆ పొందగలిగినటువంటి వేదాంత తత్వమే పరమసుఖ జ్ఞానస్వరూపము అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.